2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు తనలాంటి ఎందరో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. నక్సలైట్ సానుభూతి పరుల పేరుతో ట్యాప్ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాజకీయ నేతలపై నిరంతరం నిఘా ఉండేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్లో సాక్ష్యం చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూవ్మెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది. కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఆనాడు జరిగిన దుశ్చర్య, ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారులు నిక్కచ్చిగా పనిచేసిన సందర్భంలో ఆనాటి చీఫ్ సెక్రటరీ సోమేశ్వరరావు గారు, డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు ఏ రకంగా రాజకీయ నాయకులకి తలొగ్గి అడుగులకు మడుగులొత్తున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. అధికార హోదా లేని ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా, మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా, ఈ రాష్ట్రంలో నక్సలైట్స్కి సింపథైజర్లుగా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దుర్మార్గపు చర్య ఇది. ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీద చేసినారా మీరు, దానికి మీరు శిక్షార్హులు. మాతో పాటు కొంతమంది బీజేపీ, ఆనాడు టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకుంది. రాజకీయ మనుగడ కోసం, మా మూవ్మెంట్ని ట్రాక్ చేయడం కొరకు, మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు. కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే. మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూవ్మెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పీఎస్లో సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ ఫోన్ను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను ప్రణీత్ రావు టీం 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలం ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.